కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. గుణనిధి చెడు అలవాట్లను గమనించిన తన తండ్రి ఇంటి నుండి పంపించేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ ఓ శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టిన విషయాన్ని గమనిస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగిలించి తిందామని శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కిపోతుంది. అప్పుడు గుణనిధి తన బట్టల్లో నుంచి ఒక ముక్కను చింపి దీపం కింద వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి బాగా కొడతారు. దాంతో ఆకలితో ఉన్న గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దామనుడు అనే ఒక రాజకుమారుడి కింద జన్మించేలా చేస్తాడు. దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి కుబేరా అని ఒక కొత్త నామకరణం చేసి సిరి సంపదలు మొత్తం కుబేరునికి ఇస్తాడు. తెలుసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడిలా మారతాడు. హరహర మహాదేవ్.